నేను 79-82 సంవత్సరంలో పెనుగొండ వాసవి కన్యకా పరమశివ కాలేజీలో BA డిగ్రీ చేశాను. మొత్తానికి 10 మంది గ్యాదర్ చేయగలిగాం. వారిని మరి రాజమండ్రి వచ్చామంటే గోదావరి విహారం తప్పనిసరి కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ తోటి ఈ గోదావరి విహారానికి తీసుకెళ్తాను అనమాట. ఇదిగో మా యొక్క బోట్ షైరు మొదలయ్యింది. మేము ప్రయాణిస్తున్నటువంటి బోటు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ కిందకి రాగానే బోట్ డ్రైవరు ఏమండి ఇప్పుడు ఒక పాయింట్ వస్తుంది చూడండి, ఇలాగ కొవ్వూరు వైపుకి మీరు పిల్లర్స్ కింద నుంచి చూసినట్లయితే ఒక అద్భుత దృశ్యం మీకు కనపడుతుంది చూడండి అని మమ్మల్ని అలర్ట్ చేశాడు. అదిగో ఇదే ఈ పాయింట్ చూడండి. మరి ఈ పిల్లర్లన్నీ ఎక్కడో ఎక్కడో ఒక పాయింట్లో కలిసినట్టుగా చూడండి. అబ్బా వావ్ 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 అనిపించింది. ఈ దృశ్యం చూస్తుంటే నాకు ఎక్కడో ఈ పాయింట్ ఇటువంటి పాయింట్ చూశాం కదా అని స్ఫురణకు వచ్చింది. అదే రామేశ్వరం టెంపుల్. ఇప్పుడు సేమ్ గోదావరి బ్రిడ్జ్ లో ఏ విధంగా అయితే 1 పాయింట్ చూస్తామో అలాగే ఇది రామేశ్వరం టెంపుల్లో మరి 900 సంవత్సరాల క్రిందట నిర్మించినటువంటి కారిడార్ అన్నమాట. ద వరల్డ్స్ లార్జెస్ట్ టెంపుల్ కారిడార్. 1212 పిల్లర్లు ఒకే పాయింట్ లో కలుస్తున్నట్టుగా మనకి కనపడుతుంది అనమాట. చాలా అద్భుతం కదా ఇది. రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ పిల్లర్స్ కలిసినట్టుగా ఎలాగైతే వ్యూ ఉందో అలాగే మరొకటి విశాఖపట్నం దగ్గర దివీస్ ల్యాబ్ యొక్క బ్రిడ్జ్ అంటే ఇది దివీస్ బ్రిడ్జ్ నియర్ విశాఖపట్నం అంటే గూగుల్ మ్యాప్ లో చూపిస్తుంది. ఇది ప్రముఖ ఫోటోషూట్ కేంద్రం. అంటే అనేక ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతాయి. అంటే అనేక సినిమాలు కూడా ఇక్కడ పాటలు అవి కూడా షూట్ చేస్తారు. అద్భుతమైన ప్రదేశం. రాజమహేంద్రవరం కొవ్వూరు మధ్య విస్తరించినటువంటి ఈ అఖండ గోదావరి 3 కిలోమీటర్ల పైగా మరి విస్తరించి ఉంటుంది. ఈ గోదావరి ఎంతో అందంగా హృదయంగా హొయలుగుతూ మరి చూపర్ల యొక్క మనసును ఆకట్టుకుంటుంది. అందుకే గోదావరి నేపథ్యంలో అనేక సినిమాలు ఎప్పటి నుంచో తీస్తున్నారు. ఎప్పుడు తీస్తున్నారు? 2003లో NTR తీసినటువంటి సింహాద్రి మూవీని చూద్దాం. ఈ 2 మంత్రుల మధ్యన 2003లో జూనియర్ NTR నటించినటువంటి సింహాద్రి మూవీలో ఒక చేజింగ్ సన్నివేశం లాంచ్ మీద తీశారు. ఇప్పుడు మనం ఆ సన్నివేశాన్ని తిలకిద్దాం రండి.